మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు. ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఎందుకంటే ఇంత డేంజర్, పక్కన కర్ణాటక మేల్కొన్నది, మహారాష్ట్ర మేల్కొన్నది, తెలంగాణ ఎందుకు మేల్కొంటలేదు? ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్, ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను, కీలకమైనటువంటివి. ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు, పోయిండు. చర్చ జరగలేదన్నాడు, జరిగింది. ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా, మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. దిస్ ఈజ్ ఎజెండా. ఈ కాపీ కూడా మీ అందరికి షేర్ చేస్తాం. ఎజెండాలో ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఇంత స్పష్టంగా ఎజెండాలో ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఎంత పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి మాట్లాడిండో మీరు చూసిండ్రు. నెక్స్ట్, మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉత్తమ్ ఉందా కమిటీ వేయమని చెప్పిన వీడియో రెడీ పెట్టుకున్నారా? ఉందా? ఉంటే రెడీ పెట్టుకో. సో ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు నిమ్మల రామానాయుడు గారు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి మేము కమిటీ వేస్తాము అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, అసలు వాళ్ళు అడగనే లేదు బనకచెర్ల గురించి అని రేవంత్ రెడ్డి అన్నాడు. సరే బుకాయించిండు, బయటకు వచ్చిండు, ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, ఆంధ్రప్రదేశ్ అడగలేదు అన్నాడు. ఉన్నట్టు నిమ్మల గారు కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు రియల్ పాయింట్, కమిటీ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు వేసిందంటే ఓకే, అర్థం చేసుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు కమిటీ? ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ రోజు జరిగిన ఎజెండాలో భాగంగా వీళ్ళు కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సూచించారు. 3 వాళ్ళు 1 2 4 పేర్లతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి 4 పేర్లతో
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసినటువంటి లెటర్. సరే, ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి నీళ్ళు వస్తాయి కనుక వాళ్ళకు లాభమయ్యే పని కనుక వాళ్ళు కమిటీ వేసుకుందని అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 15/12/2025 ఇదే నెలలో 15వ తారీఖు బాబు గారు కమిటీ చేసిండు. వీళ్ళిద్దరు అంతా కూడబదులుకొనే చేస్తారన్నట్టు. ఆయన 15వ తారీఖు రాస్తే వారంకి కరెక్ట్గా వారంకి 23వ తారీఖు రేవంత్ రెడ్డి రాసిండు. నేను కూడా కమిటీ చేస్తున్నా, మంచిగా నీళ్లు తీసుకుపోండి. ఎవరికి ఈ కమిటీ హెడ్ ఎవరికి ఇచ్చిండు అనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన దాసుడు ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టి రేవంత్ రెడ్డి గారు కమిటీ చేసిండ్రు. అబ్బా, ఏం ప్రేమ, ఏం లవ్ వీళ్ళిద్దరిది. గురుదక్షిణలు చూడండి. ఇప్పుడు అసలు నువ్వు కమిటీ ఎట్లేస్తావు? అసలు నువ్వు నీళ్ళు గోదావరి బనకచెర్ల నీళ్లు తీసుకుపోవడానికి నువ్వు కమిటీని ఏ రకంగా ఒప్పుకుంటావు అని నేను అడుగుతా ఉన్నా. కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. ఈ కమిటీలో 7 నేషన్లు, ఇలా 3 ఆంధ్ర వాసన వాళ్ళే ఉన్నారు. 7లో 3 ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంధ్రాతో అనుబంధం ఉన్న ఆత్మీయత ఉన్న వాళ్ళే 3 ఉన్నారు. ఇలా హెడ్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు జలవనరుల శాఖ కార్యదర్శిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తిని ఆదిత్యనాథ్ దాస్ను ఈరోజు కమిటీకి హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసిండ్రు. దేనికోసం కమిటీ? ఇది గోదావరి బనకచెర్ల మీద పరిష్కారం కోసం కమిటీ అని చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మీరు రెండిట్లలో కూడా చూడండి రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ చూస్తే రెఫరెన్స్ ఏముంటుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ లెటరు. రెఫరెన్స్ మీటింగ్ హెల్డ్ ఆన్ 16th July 2025 between Honorable Union Minister of జలశక్తి, సీఎం తెలంగాణ, సీఎం ఆంధ్రప్రదేశ్. ఇందులో రాహుల్ బొజ్జా మనోడు రాసిన లెటరు. ఇందులో కూడా రెఫరెన్స్ Constitution of a committee pursuant to the decisions taken in the meeting held on 16/7/2025 Ministry of జలశక్తి. 16వ తారీఖు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కమిటీ చేస్తున్నాం. 16వ తారీఖు మీటింగ్లో ఏముందో ఎజెండా ఇప్పుడే నేను చూపించిన. ఇది 16వ తారీఖు మీటింగ్ ఎజెండా. ఏముంది ఇలా? గోదావరి బనకచెర్ల. దీని మీద మీటింగ్ అయింది. వీళ్ళు రాసిన లెటర్లో రెఫరెన్స్ కూడా అదే ఉంది, 16వ తారీఖు మీటింగ్ నిర్ణయం ఆధారంగా. ఇప్పుడే మీరు చూసిండ్రు నిమ్మల గారు ఏం చెప్పిండ్రు? 16వ తారీఖు మీటింగ్లో మేము గోదావరి బనకచెర్ల అంశంలో టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి కమిటీ వేస్తున్నాము అన్నాడు. అంటే ఇప్పుడు కమిటీ కూడా పడ్డది. అంటే మీటింగు పోను అన్నాడు, మీటింగ్ పోయిండు. సంతకం పెట్ట అన్నాడు, సంతకం పెట్టిండు. మీటింగ్